దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే వైసీపీ పాలనలో దెందులూరులో ఏళ్ల తరబడి సాగిన ఘరానా మోసాన్ని బయటికి రావడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు ఆగకుండా పరిగెడుతున్నాయి. 15 లక్షలు యూనిట్ కాస్ట్. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్ ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి రైతులకి సర్వీస్ చేయడానికి అందుబాటులో పెట్టడానికి వాళ్ళని ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మళ్లించడానికి వాళ్ళకు ఉపయోగపడటానికి ఇచ్చినటువంటి వెహికల్స్ ఇవి. ఓకే, కరెక్ట్ సార్. ఇది ఉద్దేశం అది. కానీ ఇప్పుడు మీరు ఎన్ని ట్రాక్టర్స్ ని ఆర్బీకే ద్వారా మీకు అక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి విలేజ్ లెవెల్లో ఉండేటువంటి మానిటరింగ్ చేయగలిగి మరి అట్లా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీముని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించటానికి పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు, కుంట, ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయటానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క నాయకులు, కార్యకర్తలు, ఎలుకలు, సుంచులు, పందికొక్కులకి